స్కిన్కి, మధుమేహం వాళ్ళు, గుండె జబ్బుల వాళ్ళు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోయి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుద్దాం. పిప్పలు వచ్చినప్పుడు ఈ పందొంపలు చేయాలి సార్. ఇది పన్ను పిప్పని వచ్చినప్పుడు ఈ దుచ్చరి అంటారు కదా సార్, దుచ్చరి నల్ల దుచ్చరి, డబ్బ సెట్ అంటారు కదా సార్. ఆ వేరు కడుపు మంట నొప్పి బాగా వచ్చినప్పుడు ఈ వేరు తింటే తగ్గిపోతుంది. ఏంటి అది కందిపప్పు తయారవుద్ది సార్. తెల్ల కందులా? తెల్లవి, నల్లవి. నల్లది ఎరుపు రాజ్మా, తెల్ల రాజ్మా, పెద్ద తిమ్మిర్లు పేరు అన్నాను కానీ చూసాను. ఇవి అలసందులని ఆ పిక్కలతో పులగం తయారు చేస్తారు. అలసందతో పులగం ప్రతి పంటకి సాంప్రదాయం. మీకు ఇదే ప్రసాదం, ఇదే పొంగల్ సార్. ఇదే పొంగల్. అందరికీ నమస్కారం, శుభోదయం. మనం వనధర్మ యాత్ర 2వ రోజు మనం ప్రారంభిస్తాం. రాత్రి లంబసింగిలో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం స్ట్రాబెర్రీ తోటలు, దాంతోపాటు చిట్టుపురం ఆ ప్రాంతంలో తిరిగి సాయంత్రానికి మనం డమ్ముకు మన విలేజ్ చేరుతాం. ఓకే, ఈరోజు కార్యక్రమం ఇది. మిగతా విషయాలు మాట్లాడదాం. లంబసింగిలో సహజంగా పైనాపిల్ ఇలాంటివి వస్తాయి, పనసకాయలు ఇవి. అలా కాకుండా స్ట్రాబెర్రీ ఇక్కడ బాగా ఈ వాతావరణం కానీ సాయిల్ కానీ బాగా సూట్ అయింది. ఇక్కడ స్ట్రాబెర్రీ పంటలు పండిస్తున్నారు. ఈ పంటలు రావడం వల్ల ఏంటంటే చాలా మందికి గిరిజనులకి ఉపాధి కూడా అన్నమాట. పండు అమ్ముతారు, డ్రై చేసి అమ్ముతున్నారు, జామ్ కూడా చేసి అమ్ముతున్నారు. పంట ఇది లాస్ట్కి వచ్చేసింది సీజను. ఇక్కడ ఏం చేయాలంటే ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇంటర్ క్రాప్గా బంతి తోట వేశారు. బంతి తోట పైన నీడ ఉంటుంది, కింద మొక్క ఉంటుంది అన్నమాట. అందుకేంటంటే ఈ స్ట్రాబెర్రీ తోట ఎండిపోకుండా ఇంకా ఎక్కువ టైం మనకి కాపు వస్తాం. ఎందుకంటే 2 రకాల ఇన్కమ్స్. కానీ ఏంటంటే కొంచెం చాలా రిస్క్తో కూడుకున్నదే. చేసేవాళ్ళు రిస్కే, ఏమవుతుందో తెలియదు. కానీ రిస్క్ చేసినా చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టి చేస్తున్నారంటే రైతు ఎప్పుడు రిస్క్ చేస్తూనే ఉంటాడు. అది కాయలు కోస్తున్నాడు. సీజన్ అయిపోయింది, లాస్ట్ వచ్చింది పంట. ఇంకా స్ట్రాబెర్రీ ఎన్ని రోజులు? రోజుకి వస్తారా, 2 రోజులు 3 రోజులు వస్తారా? రోజుకి వస్తారు. బా ఈ ఫ్రూట్ భలే ఉంది. ఇది బాగుంటుంది, భలే వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇది మామూలుగా డ్రై ఫ్రూట్ లాగా కూడా తినచ్చు, పండు తినచ్చు. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటే ఫుడ్ సప్లిమెంట్ లాగా. తిన్నవాళ్ళు ఏంటంటే మధుమేహం అదుపులో ఉంటుంది, అంటే మధుమేహం పేషెంట్ తినచ్చు. అలాగే గుండెకి బలాన్ని చేకూరుస్తుంది చెప్తారు ఈ పండు తినడం వల్ల. అది డ్రైగా తిన్నా, పండుగ తిన్నా గుండెకి బలం చేకూరుస్తాడు. అంటే ఎందుకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచే లక్షణం ఉందంటే ఇందులో. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉందంట. మన జామ్ కానీ డ్రై ఫ్రూట్ అని తినామనుకోండి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఆ విటమిన్ సి ఉండడం వల్ల. అలాగే ఇది ఇందులో ఉండే సహజ గుణం ఏంటంటే మన చర్మం ముడత పడకుండా చేస్తాడు, చేసి కాంతివంతంగా ఉండేలా చేస్తాడు, యవనంగా ఉండేలా చేస్తాడు ఇందులో ఉండే ఆల్కలైడ్. అందుకే ఏంటంటే దీన్ని ఫేషియల్గా కూడా వాడచ్చు. దీని పొడి కొంచెం పాలలో కలిపి రాసుకొని ఫేస్ ప్యాక్లో వేసుకొని కాసేపు ఉండి కడిగేసుకోవచ్చు. అలా కడగడం వల్ల ముడత లాంటివి లేకుండా స్కిన్ గ్లోగా ఉంటుంది అంటే కాంతివంతంగా యవనంగా ఉంటుంది. అలా ఏంటంటే ఇలా మనకి స్కిన్కి, మధుమేహం వాళ్ళు, అలాగే గుండె జబ్బుల వాళ్ళు, అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోయి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుద్ది అన్నమాట. అలా గుండెకి సహాయకారిగా పనిచేస్తాం. స్ట్రాబెర్రీ ఫ్రూట్ చాలా మంచి ఆరోగ్యం అందరికీ. అందుకని ఇక్కడ బాగా పంట కూడా బాగా వస్తుంది ఈ వాతావరణానికి. అందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునే కన్నా ఇలా మన దగ్గర ప్రాంతంలో పండి కూడా మనం తినచ్చు హాయిగా. లంబసింగి వచ్చారనుకోండి, ఖచ్చితంగా స్ట్రాబెర్రీ ఫ్రూట్ కొనుక్కోండి. ఇది జామ్ అండి, ఇది అంటే హోమ్ మేడ్, మనం తయారు చేసింది. ఓకే, పెదరబెట్టి సేమ్ ఉండవు, స్ట్రాబెర్రీ, లెమన్, హనీ. ఓకే ఓకే, టేస్ట్ చేయొచ్చు. సీజన్ ఎండింగ్ సార్. సీజన్లో అయితే మనకి డిసెంబర్ ఎండింగ్. అది ఓహో ఎండింగ్ అండి. ఓకే, లేకపోతే ఇంకా జ్యూసీగా ఉండి అంటే కొంచెం సన్ ఎక్కువ వల్ల డ్రైదు అది అయితే 1 year పైన ఉంటుంది. అంటే మనకి ఇంకో 1 month, ఈ మంత్ ఎండింగ్ నుంచి ఇంకా అదే ఇంకొక 10 days తర్వాత ఇంకా స్ట్రాబెర్రీ దొరకదండి. దొరకదు, అయిపోయింది. అప్పుడు డ్రై ఫ్రూట్ అది అయితే ఇంక స్టోర్ ఉంటుంది. నమస్తే, బాగున్నారా? చాలా సంతోషం. మీరు మా గిరిజన ప్రాంతానికి రావడం. అయ్యా, ఓకే ఓకే. ఇవన్నీ ఆర్గానిక్. ఎక్కడ ఏరియా మీరు?
మొండికోట లోకల్ వెజిటేబుల్ తో ఇవన్నీ చేశారు. అది బో ప్యూర్ ఆర్గానిక్ సార్ వితౌట్ ఎనీ కెమికల్స్. మరి మీరు మార్కెట్ ఎలాగా? మార్కెటింగ్ ప్రెసెంట్ అయితే లోకల్ మార్కెటింగ్ అవుతుంది సార్. ప్రెసెంట్ వీళ్ళు విలేజ్ నుంచి పక్క గ్రామానికి చేరింది సార్. అక్కడ నుంచి అలాగా డెవలప్ స్ప్రెడ్ అవ్వాలి. ఓ మూలికలు మన ఆయుర్వేద డాక్టర్లు గారు, మన ఎక్కడ? డాక్టర్లు ఇక్కడ నేటివ్ ప్లేస్ బరంగం. బరమల్లా. అవును సార్, ఇవన్నీ వైద్యం చేస్తారు వీళ్ళు. అదే చెప్పండి. ఇది ఏంటి? అది పొట్టకు కూర సార్. అది గొడ్డుకూర అంటారు సార్. గుడ్డి కూర. గొడ్డుకూర. గొడ్డుకూర ఇది తింటారు కదా? ఈ టైంలో అందరూ ఈ టైంలో బాగా ఉంటుంది. సమ్మర్లో బాగుంటుంది. ఆడవాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంటే తింటారు. ఇది ప్రాబ్లం తగ్గడానికి, ప్రాబ్లం తగ్గనట్టు తింటారు కదా. గర్భాశయం ప్రాబ్లం ఉంటే తింటారు. పిల్లి తేగలు, పచ్చకాయలకి. ఓకే ఓకే. పచ్చకాయలు దుంపలు పచ్చకాయలు వాడతారు. ఇదేంటిది? కంద సార్. ఇది దుంప. ఇవి తింటే మంచి టేస్ట్ గా అనిపిస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ లోకల్ పండుతుంది. పంది తెవనా? అదే సార్. అదేనా? అదే సార్. ఓ అడిగి పంది. రైట్. చాలా బాగా సేకరించారు మీరు. పిప్పలు వచ్చినప్పుడు ఈ పందుంపలు చేయాలి సార్. ఇవి పన్ను వచ్చినప్పుడు. ఓహో. ఈ దుచ్చరి అంటారు కదా సార్. దుచ్చరి. అది నల్ల దుచ్చరి. పన్ను వచ్చినప్పుడు తోముకుంటే పన్ను తగ్గిపోద్ది. డబ్బా సెట్ అంటారు కదా సార్. ఆ వేరు కడుపు మంట నొప్పి బాగా వచ్చినప్పుడు ఈ వేరు తింటే తగ్గిపోద్ది. కడుపు మంట తగ్గిపోద్ది. దెబ్బ వేరు. ఇది మారుడు అండి. మారేడు పళ్ళు తింటారు కదా సార్. ఇది తలకి బాగా ఎండకి మనం బాగా తిరుగుతుంది. ఇది ఎడ్డకి వచ్చినా లేదంటే బాగా వీటెక్కినా ఈ దుంప బాగా చేసి రాసుకుంటే వేడి తగ్గు పెట్టుకొని ఒక గుడ్డ వైట్ గుడ్డ కట్టేసుకుంటే వేడి లాగేస్తుంది. చల్లగా ఉంటుంది. ఇది చిట్టి ఈత ఈత సార్. ఈత సార్. అది ఈతకాయ. ఇది నరమావిడి సార్. ఇది నరమావిడి అయితే జస్ట్ ఏమైనా దెబ్బ తగులుతాయి కదా చిన్న అవి బాగా చేసి పెట్టేస్తే జిగురుగా పెట్టేసుకుంటారు. జిగురుగా పెట్టేసుకుంటారు. సారదుంప అంటారు. ఇవి పెద్ద అడవిలో దొరుకుతాయి. ఇవి పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్లకి ఆకు వాడతారు సార్. ఇది ఇది బొడ్డాకు. అది అడ్డాకి, ఇది బొడ్డాకు. కలుద్దాం. తప్పకుండా మేము వస్తాం. ఇది పరుసు. దీనికి తేడా ఏంటి? దుంప, డైరెక్ట్ దుంప. ఇది వేరు. మీరు ప్రాసెస్ చేసిందే. మీరు ఇలా అమ్మేస్తారు, పవర్ రేంజ్ చేయరు. ఫస్ట్ ఇది బాగుంటుంది. ఓకే ఓకే. ఇదంతా ప్రకృతి వ్యవసాయం నుండి పండించిందే. అబ్బా, ఏ ఊరు మీది? మా దబ్బబంది. దబ్బబంది. ఇవి సామలు, అది కొరబియ్యం. కొరబియ్యం. చిన్నపిల్లలు డెలివరీ అయినప్పుడు ఇది మనకు పెడతారు సార్. మన ఏజెన్సీలో అంటే సార్ ఇది కొండలు పండించవచ్చు, మన గర్రెలో కూడా పండించవచ్చు. పెళ్లి అయిన తర్వాత తింటే బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది సార్. హెల్తీగా ఉంటారు సార్. బాగుంది కాన్సెప్ట్. వాటితో వండిన ప్రొడక్ట్స్ జావాలో రాగి పిండితో పిట్టు, ఇది అట్టు, తోప, రాగి పిండితో బొబ్బర్లు అంతా కలిపి పాయసం. ఏంటి? అది కందిపప్పు తయారవుద్ది సార్. తెల్ల కందులా? తెల్లవి, నల్లది. ఇవి ఎరుపు రాజ్మా, తెల్ల రాజ్మా, పెద్ద తిమ్మిర్లు పేరు అన్నాను కానీ చూసాను. ఇవి అలసందలని ఆ పిక్కలతో పులగం తయారు చేస్తారు. అలసందతో పులగం ప్రతి పంటకి సాంప్రదాయం. మీకు ఇదే ప్రసాదం, ఇదే పొంగల్ సార్. ఇదే పొంగల్. ఇలాంటి ప్రమోట్ చేయాలి మనం ఏ ప్రాంతంలో. వచ్చి వైజాగ్లో ఉన్న ఒకటే, అరకులో ఉన్న ఒకటే, చాచి అన్ని చోట్ల ఈ చీకులు దొరుకుతున్నాయి. అది మార్చాలి మనం. ఎంతన్నా ట్రెడిషనల్ ఫుడ్, హెల్త్. వచ్చారంటే టూరిస్టులు వచ్చారంటే సరదాగా ప్లేస్ ఎంజాయ్ చేయాలి, మంచి ఆరోగ్యంతో వెళ్ళాలి. ఇక్కడ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. అలా ఇంత సోర్స్ ఉంది ఇక్కడ. అది తెలియట్లేదు జనాలకి, టూరిస్టులు తెలియట్లేదు. మనం అది ప్రమోట్ చేయగలిగితే వెల్నెస్ హబ్లా చేయొచ్చు మన ప్రాంతాన్ని అంతా. చేద్దాం తప్పకుండా. ఇది చాలా బాగా చేశారు మీరు. ఇది ఏంటి? బాగుంది. ఇవి ఏంటంటే మనం స్టోరేజ్ చేసుకోవడానికి కోసం ఇది సింపుల్ గా వుడ్ తో చేసింది సార్. ఇది వుడ్డే సార్, బ్యాంబూతో చేసింది సార్. పైన కోటింగ్ కూడా, ఇది పేపర్ కూడా మనమే తయారు చేయొచ్చు సార్. ఇది కోటింగ్ పేపర్ కూడా, ఇది కూడా హ్యాండ్ మేడ్ సార్. ఇది ప్రధానమైనది ఏంటంటే మనకి సోప్ బేస్ సార్. మేము అందరూ గోట్ మిల్క్ తో చేస్తారు సార్,
కానీ మేము కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ తో చేస్తున్నారా? చేస్తున్నాం సార్. ఓహో, దీని మీద కూడా మనకు ట్రైనింగ్ అవుతుంది సార్. ఇది కూడా ఫ్యూచర్ లో మనం ఇక్కడే తయారు చేస్తారు. ఇవంతా కూడా కంఫర్ట్స్, ఇవి కూడా ఎటువంటి కెమికల్స్ ఏం లేకుండా షాంపూ, హ్యాండ్ వాష్ షాంపూలు అన్ని కూడా డిటర్జెంట్స్ పౌడర్, ఇవన్నీ మసాలా పౌడర్ సార్. ఇందులో కూడా మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా తయారు చేస్తున్నాం సార్. ఇవంతా కూడా సార్ మనకి చాలా మంచి పనులు చేశారండి. మన గిరిజనులకి ఇక్కడ మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఈ వీటిని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. మన దింసా డాన్స్, కొమ్ము డాన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కి ఏదైనా అవసరం ఉన్నా సపోర్ట్ చేస్తారు. కొన్ని గ్రామాల్లో, మన గిరిజన గ్రామాల్లో టెంపుల్స్ కట్టించడం, గుళ్ళు కట్టించడం ఇలాంటివి. సార్ ఏవైతే ఆయుర్వేదిక్ గా చాలా స్పెషలిస్ట్ అండి. ఈ ఆయుర్వేదం కి సంబంధించిన మొక్కలు ఇచ్చి గ్రామంలో రైతులతో వాటిని పెంచి మళ్ళీ అవే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వాటిని ఆయుర్వేదంలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప గొప్ప పనులన్నీ చేస్తూ ఉంటారు రవివర్మ గారు సార్. అలాగే మన గిరిజనులకి ఎప్పుడూ ఆసరాగా సపోర్ట్ గా ఉంటూనే ఉంటారు. తెలుసు సార్కి ఇక్కడ మన గిరిజనులు అందరూ పండించేదే సేంద్రియ పంటలు పండిస్తూ ఉంటారు అని చెప్పేసి మన గిరిజనులకి ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సదా నమః. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి జబ్బులు రాకుండా చేసేది మన ఆహారం. ఏ ప్రాంతంలో పండుతున్నాయో ఆ ప్రాంతంలో పండే పంటలు, ఆ ప్రాంతంలో ఉండే వంటలు మనకి జబ్బు రాకుండా చేసేవి ఇవే. జబ్బు రాకుండా చేసేది మన పాత పంటలు, పాత వంటలు, పాత సంస్కృతి సాంప్రదాయాలే మనం కాపాడతాయి. ఏ సమస్య వచ్చినా ఇల్లు గడప దాటకుండా మన సమస్యను మనమే పరిష్కరించుకున్నాం. అంటే వ్యవసాయం బాగున్నప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఎప్పుడైతే వ్యవసాయం విచ్ఛిన్నమైందో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి ఈ గిరిజన ప్రాంతంలో కూడా జరుగుతుంది. సారవంతమైన భూమి ఎక్కడైనా ఉంది అంటే అది గిరిజన ప్రాంతంలో ఉన్న కొండపోళ్ళు మాత్రమే. ఇది వాస్తవం. కని విని ఎరుగని జబ్బులతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నా ఏమున్నా ఆరోగ్యం దగ్గర జీరో. బాగు చేసుకోవాలంటే ఇలాంటి సారవంతమైన పంటలు వాళ్ళకి అందినప్పుడే, మంచి ఆహారం అందినప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. నిజంగా మీరందరూ ఎంతో మందికి సేవ చేస్తున్నట్టు. వ్యవసాయం చేయడం అంటే మామూలు మాట కదండి. వ్యవసాయం చేస్తున్నారంటే మీరందరూ చాలా సేవ చేస్తున్నట్టే. అంతకు మించిన సేవ మరొకటి ఉండదు. బయట సైకాలజీ ఎలా ఉందంటే, బయట మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఒక పట్టు చీర కొనాలనుకోండి 10,000, 20,000, 1,00,000 ఏమి లెక్క చేయరు, కొనేస్తారు. కానీ ఎక్కడ గుడ్డి లెక్కలు వేస్తారంటే తినే తిండి దగ్గర లెక్కేస్తారండి. ఒక మంచి ఆకుకూర అమ్ముతాను అంటే మనం ఒక 3 కట్టలు 10 రూపాయలు ఇస్తానంటే 5 అని అడుగుతారు అనమాట. ఇక్కడ గుడ్డు లెక్కలు వేస్తారు రైతు దగ్గరే. తిండి దగ్గర ఖర్చు లెక్కేస్తారు కదా. ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతారు తెలుసా అండి? హాస్పిటల్కి, ల్యాబొరేటరీలకి, మందుల షాపులకి, ఐసీయూలకి ఖర్చు పెడతారు. సో చిన్న లాజిక్ మిస్ అయ్యారు. సో దాన్ని మేము ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నాం. కాబట్టి మంచి వస్తువు కొనుక్కోవడానికి సిద్ధంగా జనం ఉన్నారు. సో మంచి పంటలు పండించండి, మంచి ధరలు మీకు వస్తాయి. ఇక్కడ మామూలుగా ఏంటంటే టూరిజం సీజన్, మీకు శీతాకాలం టూరిస్టులు వస్తారు. కానీ ఈసారి టూరిస్టులు సంవత్సరం అంతా మీ పంటలు కొనడానికి వచ్చేలా చేద్దాం. నమస్కారం. అది చాలా బాగుంది. పండగలు అనేవి దీని చుట్టూ తిరుగుతున్నాయి. ఏదైతే మన మిల్లెట్స్ ఉన్నాయో, మిల్లెట్స్ ఎప్పుడైతే మనం పండించడం మానేస్తున్నామో ఇవన్నీ అంతరించిపోతున్నాయి. సో ఇవన్నీ అంతరించిపోకుండా ఉండాలి అంటే మనం దానిని ప్రొవైడ్ చేస్తే దేనివల్ల అంతరించిపోతుంది గిరిజన సంస్కృతి అనేది చూసుకుంటే ఈ మెయిన్ ఈ విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాల వల్ల అంతరించిపోతుంది అనేది మా అర్థమైంది. దానివల్ల ఈ సీడ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ సీడ్స్ అనేవి ఇస్తున్నాం అన్నమాట రైతులకు. ఇచ్చి వారి చేత ఏ గ్రామాల్లో అయితే అంతరించిపోయినాయో ఆ గ్రామాలలో మేము ప్రొవైడ్ చేసి మా 200 గ్రామాలలో సప్లై చేస్తున్నాం. సప్లై చేసి దాని ద్వారా మేము ఆ పండగలు, పూజలు అనేవి మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. ఈ మందులు అనేవి చాలా రకాలుగా, చాలా మంది ఏంటంటే వాళ్ళకి తెలిసిన విద్య, గిరిజనులకు తెలిసిన విద్య చాలా ఎక్కువ, కానీ అందులో కొన్ని మాత్రమే పెట్టాం మేము. ఇవి గృహోపకరణాలు, ఇంట్లో వాడుకునేవి అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో మనం ఉపయోగించుకునేవి, వంట సామాగ్రి, మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి, అవి తీసుకోవడానికి అనేవి ఇవన్నీ మనం పెడుతున్నాం అనమాట. గిరిజనులు వాడేవన్నీ అవన్నీ ఎగ్జిబిషన్ చేసి, అంటే ఇవి పంటలన్నీ ఒక చైన్ లో 10 నుంచి 30 రకాల వరకు వేసేవాళ్ళు. 30 రకాలు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కనీసం ఒక చైన్ లో ఒక పంట వేయడానికి కూడా కష్టమైపోతుంది. అంత దీనమైన స్థితికి వెళ్ళిపోయారు. మన గిరిజన సంస్కృతికి సంబంధించిన దానికి సంబంధించినవి ఇవేంటంటే ఇప్పుడు పూజలు కానీ, పండగలు కానీ, పెళ్లిళ్ళు కానీ ఇలాంటివన్నీ చేయడానికి ఇవి ప్రతి గ్రామంలో మేము సప్లై చేసాం సార్ లాస్ట్ టైం. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్లేస్ సరిపోక కొన్ని పెట్టేసాము, లోపలే ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు దీనికి వ్యత్యాసం చూపించడానికి ఈ ప్లాస్టిక్ దువ్వెనలు పెట్టాం సార్. ఇదేంటంటే పూర్వకాలంలో దువ్వెన చెక్కతో తయారు చేసింది అనమాట.
చెక్క దువ్వెనలు మాత్రమే వాడేవాళ్ళు. కానీ ఇప్పుడంతా ఈ ప్లాస్టిక్ మహిమ వచ్చేసి దీన్నంతా రూపురేఖలనే మొత్తం మార్చేసింది. ఈ జనరేషన్ లో ఏంటంటే నెక్స్ట్ మొత్తం పేస్తున్నారు కింద ఎలా అయితే ఉందో సినిమాలు చూసి సినిమా సంస్కృతి అనేది ఇక్కడ వాళ్ళు ఏంటంటే వేసి తీసేస్తున్నారు, వీళ్ళు పూర్తిగా ధరించి ఉండిపోతున్నారు. ఓకే ఓకే. మనం ఇక్కడ కిలోగూడ అరకు దాటాక జైపూర్ రోడ్లో కిలోగూడ అనే ఒక ఊరు ఉంది. ఇక్కడ దాదాపు 25 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈయన దేవుళ్ళు గారు టూరిస్ట్గా వచ్చి ఈయన ఇక్కడ ఈ విత్తనాల మీద కృషి చేస్తున్నారు అండి. సంజీవిని జీవ వైవిధ్య క్షేత్రం అని చెప్పేసి ఇక్కడ ఈ గిరిజనుల దగ్గర ఉన్న ప్రాచీన విత్తనాలని వాటిని సేకరించి రక్షణ చేసి మళ్ళీ రైతులకి ఆయన అందించే పనిలో ఉన్నారు. అలాగే ఇక్కడ విత్తనాల పండుగని దాదాపు 16 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది 17వ సంవత్సరం ఇప్పుడు జరుగుతుందండి. రేపు 28, 29 తారీఖులు ఏప్రిల్ 28, 29 తారీఖుల్లో కిలోగూడలో విత్తనాల పండుగ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను కూడా వీళ్ళతో పాటు చేయూతనిస్తూ ఈ 3 రోజులు ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఈ విత్తనాల పండుగకి రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో వనయాత్రకు వస్తున్నారు కదా, మీరు ఏమైనా రావాలంటే ఇక్కడ రండి. 28, 29 తారీఖుల్లో ఇక్కడ విత్తనాల పండుగ చాలా అద్భుతంగా జరుగుతుంది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అద్భుతంగా జరుగుతుంది. ఇది మరి చూసి చూడాలి. మీరు అలా వచ్చే వాళ్ళు ఉంటే రండి, అది చూసుకుని ఈ ఉత్సవానికి మీరు కూడా వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ ఉత్సవం మంది ఇక అందరూ 25 ఏళ్ళ నుంచి ఒక 26 ఏళ్ళ నుంచి ఈయన 24 సంవత్సరాల నుంచి ఈయన. మీ పేరండి? అనంతరామ్ గారు. ఈయన ఒక 22 సంవత్సరాల నుంచి ఈయన 30 ఏళ్ళ నుంచి ఈయన. అలాగే ఈయన రామచంద్రరాజు. అంటే విత్తనం బాగుంటే పంట బాగుంటుంది, పంట బాగుంటే వంట బాగుంటుంది, వంట బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆలోచన బాగుంటుంది,